రాచకొండ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జనానికి 10,000 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు సిపి సుధీర్ బాబు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు సిపి. మినీ ట్యాంక్ బండ్ మొత్తంగా 200కు పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. మహా నిమజ్జనం నాటికి 8 భారీ క్రేన్లను అందుబాటులో ఉంటాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా, పోలీస్ సిబ్బంది గస్తీ ఉంటుందని తెలిపారు సిపి సుధీర్ బాబు. రాచకొండ కమిషనరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. టోటల్గా ఈ బెటర్ పోలీసింగ్ అందించే విధంగా సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి 55 సీసీ కెమెరాస్ ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే లాస్ట్ టైం 3,500 గణేషాస్ ఇక్కడ ఇమర్షన్ అయినాయి. సో టోటల్గా ఈరోజు నుంచి కొంచెం రష్ వస్తుంది. మేబీ 5th డే నుంచి బాగా పికప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు 3 క్రేన్స్ ఉన్నాయి. ఫైనల్ డే వరకు 8 క్రేన్స్ ఇక్కడ ఇన్స్టాల్ ఉంటాయి. తర్వాత రూట్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ ఆఫీషియల్స్ కేర్ తీసుకుంటున్నారు. మున్సిపల్ అఫీషియల్స్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా ఇక్కడ వాటర్ గ్రేడింగ్ అని డిఫరెంట్ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ బెటర్ ఇమర్షన్ దానికోసం యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కూడా మాట్లాడాం. మెడికల్ అండ్ హెల్త్ జిహెచ్ఎంసీ వింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. పోలీస్, దెన్ మా టెక్ టీమ్స్, షీ టీమ్స్ అందరు ఇక్కడ ఆపరేట్ చేస్తారు. ఈసారి అడిషనల్గా ఒక ఎక్స్ట్రా బ్యారికేడింగ్ పెట్టాము సో దట్ ప్రజలకు బెటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి వస్తుంది. మేము కూడా క్రౌడ్ కౌంటర్ కూడా బాగా ఎఫెక్టివ్ ఉంటుందని అలా చేసాం. తర్వాత మధ్యలో ఉన్నటువంటి రోడ్ డివైడర్స్ ఉన్నాయి, కొన్ని అవి సిమెంట్ బ్లాక్స్ ఉన్నాయి, అవిని రిమూవ్ చేసి ఫైనల్ డే వరకు బెటర్ ఫ్లో ఉండేట్టుగా చూస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాము, క్రేన్ ఆపరేటర్స్తో. వాళ్ళకు ఒక రిలీవర్ కూడా ఉండేటి ఏర్పాటు